పాలన వదిలేసి పాలన వదిలేసిన పవన్కు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? గుళ్ళు గోపురాలకు తిరుగుతున్న ఆయనకు దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పిండు. పరిపాలన వదిలేసి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దేవాదాయ శాఖ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించడానికి పుట్టినానని చెప్తున్న పవన్ కాషాయ గుడ్డలు వేసుకొని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నించడం పాలించడం అని మానేసి తిరిగే పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి అవసరమా? క్యాబినెట్లో ఉన్న ఆయన ప్రశ్నించకుండా మౌన దీక్షలో కాషాయం అంటూ తిరగడం ఏమిటని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ జరిగిన దోపిడీ మన రాష్ట్రంలో జరిగిందని ఆరోపించారు. అనాదిగా వస్తున్న చట్టాలను అధిగమించి గిరిజన ప్రాంతాల్లో అదాని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను 2022లో ఏకంగా 2500 ఎకరాలను కేటాయించారని మండిపడ్డారు. కూటమికి ప్రజలు 164 సీట్లు కట్టబెడితే మాట్లాడకుండా అదానికి ఉడిగం చేస్తున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే గుళ్ళు గోపురాలు కాషాయ వస్త్రాలు కట్టుకొని తిరుగుతుండు. మరి దీనికోసం ఆయనకి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ ఇయ్యనేందుకు? ఇస్తే దేవాదాయ శాఖ ఇస్తే అయిపోద్దిగా, రోజు ఏదో ఒక గుడి పోయి తిరిగి వస్తుంటే దండం పెట్టుకోనని సిపిఐ రామకృష్ణ గారు చెప్తున్నాడు. ప్రశ్నించే గొంతని అంటివి, ఆ ప్రశ్న ఎడిపోయింది, ఆ గొంతు ఎడిపోయింది, నోరు లేవట్లేదు, ప్రశ్న లేదు, మను లేదు, కాషాయ వస్త్రాలు ఢిల్లీ ఆదేశాలు పాటించడం తప్ప నువ్వు చేసేది ఏముందని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని సిపిఐ రామకృష్ణ గారు అటాక్ చేసి అడిగిండు. వాస్తవం కూడా అనేక కీలకమైన అంశాలు వచ్చినప్పుడు కొన్నిటికి స్పందిస్తాడు, కొన్నిటికి స్పందించట్లే. అసలు నోరెత్తే పరిస్థితి లేదు. ఏంటి అంటే కాషాయ గుడ్డలు వేసుకొని మరి ఎందుకు పోయిండో కేరళ తమిళనాడు అర్థం కాదు. తిరిగి వస్తాడు. సరే, ఆయన హక్కు, గుళ్ళకు పోవచ్చు, తిరగవచ్చు, ఆయనకు ఉన్నది. కానీ ఇవాళ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. ప్రజా సమస్యలపైన పరిపాలనపైన దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా అనేది ఆయన చెప్తుండు సిపిఐ రామకృష్ణ గారు. అందుకే దేవాదాయ శాఖ ఇవ్వాలని ఆయన పాపం డిమాండ్ చేస్తుండు పవన్ కళ్యాణ్ గారికి. మిగతా అన్ని తీసేసి దేవాదాయ ఇస్తే బాగుంటుందని.